జై శ్రీమన్నారాయణ. ఈ గోపికలను కృష్ణుడిని ఇట్లా అడిగారు కదా, మా బట్టలు మాకు ఇవ్వు అని. ఆయన నుండి వీళ్ళతోటి ఏమన్నాడు, అయితే నేను చెప్పింది చేస్తారా అని, నా ఇంటికి దాసులుగా వస్తారా, ఆజ్ఞ వహిస్తారా, మీరు ఆ తీరుగా నడుచుకుంటే మీ బట్టలు మీకు ఇచ్చేస్తాను, ఆ నీళ్ళలోంచి బయటికి రండి, తొయ్యలులారా, తోయంబులు వెడలి రెండు తొయ్యలులారా అనేసి వాళ్ళకైనా చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ దాసి అంటే ఏంటంటే భార్య లక్షణం. దాసి అంటే పనమ్మాయి దాసి అని కాదు. కార్యేషు దాసి అంటే భర్త కార్యముల పనుల యందు ఈ దాసిత్వం ఉంటుంది. అంటే అనుకూలంగా చేయటం అంతే. తను చేసే ప్రతి పని వలన తన భర్త అభ్యున్నతి, కీర్తి ప్రతిష్టలు, భర్త కీర్తి ప్రతిష్టలు పెరిగేటట్లుగా ప్రవర్తించడం. అలా ప్రవర్తిస్తేనే వాళ్ళు భార్య. కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటే భార్య అనిపించుకోదు అనమాట. తన భర్త వైభవం కూడా పాడైపోకూడదని తలచాలి, తనే భార్య. భర్త ఒకటి చేస్తే భార్య మీకేం తెలుసు, ధర్మశాస్త్రం నాకు తెలుసు, నేను చెప్పేట్లు మీరే చేయాలి అని తిరగబడితే భర్త ఏమిటి, తాళి కట్టంగానే భర్తే గురువుగా మారిపోతాడు అని చెప్తూ ఉన్నారు అనమాట. దితికి అనుమానం వస్తే కశ్యప ప్రజాపతిని అడిగింది. దితికి అనుమానం వచ్చినా తన భర్తనే కశ్యప ప్రజాపతిని అడిగింది. ఎప్పుడు స్త్రీ భర్తను సంప్రదించాలి, ధర్మపత్ని సమేతస్య అంటారు కదా, అందుకని. అంటే ఇటువంటి స్త్రీ తాను చేసిన ప్రతి పనితో తన భర్త ఔన్నత్యాన్ని నిలబెడుతుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, ఇవాళ మీరు నన్ను భర్తగా పొందాలని పూజ చేస్తూ ఉన్నారు. భార్య కావాలంటే మీరు చేసే ప్రతి పనిలోనూ భర్త అభ్యున్నతి కావాలి. కాబట్టి అందుకని ఆ రకంగా చెప్పారన్నమాట. ఆడపిల్లలు బలవులు ఎత్తుకుపోవడం ఇంకేదో మదం ఎక్కి చేసిన పని కాదని గొప్పగా మాట్లాడుతున్నాడు ఆయన. శృంగారవతులార సిగ్గేల మిమిగూడి పిన్న నాటను గోల పెరిగినాడా, నెరుగనే మీలోనెప్పుడునున్నాడ, నేను చూడని మర్మమెద్దిగలదు, వ్రతనిష్టలయ్యుండి వలువలు గట్టక నీరు సొత్తురే మీరు నియతి తప్పి, కాచాయనీ దేవి కళ్ళ చేయుటగాక ఈ రీతి నోము వారెందుగలరు, వ్రత ఫలంబు మీరు వలచిన చక్కగా నింతులెల్ల చేతులెత్తి మొక్కి చేరి పుచ్చుకొనుడు చీరెలు సిగ్గువో నాడలేల ఎగ్గులాడనేలా అని చెప్పేసి కృష్ణ భగవానుడు అన్నారు. నన్ను చూసి ఎందుకు సిగ్గుపడతారు, చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము అంటే ఆయన అనేది ఏంటి, మీ లోపల నేనే ఉన్నాను, మీ లోపల ఉన్న వాడిని నేనే, నన్నే మీరు భర్త కావాలని అడుగుతున్నారు, కానీ ఇంకా నేను విడిగా ఉన్నానని మీరు అనుకుంటూ ఉన్నారు. మీరు వ్రతం చేస్తూ ఉన్నారు. ఈ వ్రతం చేసినప్పుడు ఏం చేయాలి, కాత్యాయని దేవి నియమం ప్రకారం చేయాలి. వ్రతనిష్టలో ఉన్నవాళ్ళు బట్టలు కట్టుకోకుండా నీళ్లల్లో వెళ్తారా, నియమం తప్పారు మీరు. కాబట్టి మీకు వ్రత ఫలం కావాలంటే మీరు రండి, నీళ్ళ నుంచి బయటకు వచ్చి నన్ను చూసి నమస్కారం పెట్టి బట్టలు తీసుకోండి అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఈ రకంగా వ్రతం చేసినా పూజ చేసినా ఫలితం వెంటనే రావు. ఎందుకు రావు, వ్రతం చేస్తే ఈ భగవంతుడు ప్రీతి చెందితే ఫలితం వస్తుంది. మనం కోరికతో వ్రతం చేస్తాం, ఆవలించినట్లయితే ఫలితం పోతుందిట, అంటే నిద్ర వస్తున్నట్టు కదా, ఆ పూజ అయిపోయినట్లా భావించబడుతుందిట. ఏం చేయాలి, కాలంలో కూర్చోగానే ఆవలింతలే వస్తుంటాయి దేవుడి దగ్గర కదా, చాలామంది పూజ దగ్గర కూర్చుంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి. అందుకని భగవంతుడికే ముందు నిర్ణయించుకోవాలి, నాయన అట్లాంటివి వచ్చినా కూడా నన్ను కరుణించు, నీవే పూజను స్వీకరించు అని చేయాలన్నమాట. అందుకని చెప్తూ ఉన్నారు స్వామి. బలవలు కట్టుకొని మీరు తర్వాత కాత్యాయని దేవిని ఆరాధించండి, ప్రాయశ్చిత్తం అయిపోతుంది అని చెప్పేశారు. దిగంబరంగా నీళ్ళలో నిలబడటం వల్ల జలాది దేవత అయిన వరుణుని పట్ల అపచారం జరిగింది కదా. దేవతలకు అపచారం జరిగితే అమ్మవారు కూడా అనుగ్రహం ఎట్లా ఇస్తుంది. అందుకని వ్రతం చేసేవాళ్ళు వివస్త్రని స్నానం చేయకూడదు, పిమ్మట ఒంటి మీద బట్టతోటి స్నానం చేయాలి. అపచారం చేశారు. రేపు ఈ వ్రతం పూర్తయిన పిమ్మట కాత్యాయని వ్రతం చేసాం, ఫలితం రాలేదని అంటారు. అబద్ధం మీద కాత్యాయని దేవిదా. కాబట్టి కృష్ణ పరమాత్మ కాత్యాయని దేవిగా తానే మాట్లాడుతూ ఉన్నారనమాట. ఈశ్వరుడు ఒక రూపం లేదు, మనం పెట్టుకున్న రూపం అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏం చేశారు, నువ్వు మేమేమో స్త్రీలం, మేము ఆడవాళ్ళం, నువ్వు పురుషుడివి, నువ్వు చెట్టు మీద అట్లా కూర్చొని ఉంటే మేము ఒడ్డుకు వచ్చి ఎట్లా చేతులెత్తి నమస్కరిస్తాం, అట్లా కుదరదన్నట్ట. భగవంతుడి పట్ల ప్రవర్తించే భక్తుడికి దేహ భావన ఉండకూడదు. మీరు నా భర్తృత్వాన్ని అడుగుతూ ఉన్నారు, అనుగో నాలో ఐక్యాన్ని అడుగుతున్నారు. భార్య భర్తృత్వం అంటే ఐక్యం, ఒకరిలో ఒకరు ఐక్యం పోతారు. పురుషుడు
తన ఆత్మను భార్యలందు ప్రతిష్ఠిస్తాడు. ఆయన పుత్రుడుగా మరలా వస్తాడు కాబట్టి మీరు నా యందు ఐక్యం కోరినప్పుడు రెండు అనేది ఎక్కడ ఉంటుంది? రెండుగా ఉండాలనుకుంటున్నారా? మీరు ఒకటి అయిపోవాలనుకుంటూ ఉన్నారా? మీ అస్తిత్వం మీకు ఉండాలా? నాలో కలిసిపోతారా అని ఆయన అడిగాడు. దోషం పోవాలనే చెప్తున్నాను, మీరు చేతులెత్తి మొక్కండి. అంటే కాత్యాయని దేవి కృష్ణుడు వేరు కాదని ఇక్కడే చెప్తూ ఉన్నారు. అందుకే మీరు ఆ దోషం తీసేయడానికే స్వామి చెప్పారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, నా గోపికలను కాపాడటానికే వచ్చారు. ద్రౌపదీదేవికి మానవ సంరక్షణం చేశారు ఆనాడు సభలో, నిండు సభలో. భగవంతుడి తత్వం ఏంటో అర్థం చేసుకోగలగాలి సరిగ్గా, అంతే కదా. కాబట్టి చేతులెత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి అన్నాడు. ముందు గోపికలు కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదించారు. ఆడవాళ్ళం ఎలా పెడతాం అన్నాడు. కొంట కృష్ణుడు ఎన్నైనా చెబుతాడు, మనం వివస్త్రలుగా ఎట్లా వెళ్తాం, నమస్కారాలు పెడతామా? అలా చేయకూడదు అనుకున్నారు. కానీ అట్లా ఎంతసేపు ఉంటారు? మంచు బాగా కురుస్తోంది, నీటిలో చలికి గడగడ వణికిపోతున్నారు. ఆలోచించారు. సరే, చివరికి ఒక గోపిక అన్నదన్నమాట, సంస్కారంతో అర్థం చేసుకొని, వ్రతముల్ చేయుచునొక్క మాట అయిన నెవ్వాని నిన్ విచారించినన్ వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులు ఈక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగం వంచు శంకించి పాల తటన్యస్త కరాబ్జలై సరసలీలన్ మ్రొక్కి రట్లందరున్. దేనికి మొహమాటం? ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేశాడు కదా. ఒక గోపిక చెప్తోందనమాట, ఆయన పరమాత్మను మనం అంగీకరించాం కదా, అయినా కూడా మన అందరం మన నుదుటికి చేతులు తగిలేటట్టు పెట్టి కృష్ణుడికి నమస్కరిస్తే వచ్చిన దోషం ఏంటి? మన శరీరం మీద భ్రాంతి చూతనే మనం ఎన్ని జన్మలు ఎత్తాము, ఆ ఫలితం ఇస్తానని చెప్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఆయన భగవంతుడని మనకు తెలుసు, అయినా కూడా మనం మళ్ళీ ఆయన మన మనిషిగానే చూస్తూ ఉన్నామని ఒక గోపిక సంస్కారంతో చెప్తూ ఉందన్నమాట. ఎందుకంటే కృష్ణుడు బాలకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్ని లీలలు చేశాడు, ఎంతమంది రాక్షసులు చెప్పాడు, అవన్నీ ఆవిడకి గుర్తుకొచ్చాయి అనమాట. అందుకని ఆవిడ గుర్తుకొచ్చి ఈయన మనిషి కాదు, సాక్షాత్ భగవానుడు, ఆయన భర్తగా పొందాలని మనం చేస్తున్నాం, మనం చేసే పనిలో దోషం ఉందని స్వామి చెబుతున్నారు కాబట్టి మనం స్వామి చెప్పినట్లే చేద్దాము, దోషం అంటే పోతుంది, స్వామి మనకు భర్తగా వస్తారు అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. అప్పుడు ఏమంటున్నారు భగవానుడు, ఇంకా లక్షణవతులార లక్షించి చెప్పరు గాని మీ మర్మముల్ గానబడియే నన్ను గొల్వ జింతించినారు నా చేతను సత్యంబు మీ నోము సఫలమగును కామితార్థంబుల కలిమి చెప్పగనేల నను గొల్వ ముక్తికి నడువవచ్చు గడమ కూడగల్ దంబికాదేవి నోమంగ నట మీద రాత్రుల ఎందు మీకు నన్ను బొందగల్గు నమ్మి పొండని హరి నన్ను బొందగల్గు నమ్మి పొండని హరి పల్క నింతులెల్ల భ్రాంతి జనిరి తపము పండెననుచు తత్పదాంబోజముల్ మానసించకొనుచు మందకడకు. ఓ లక్షణవతులారా, మీరు చేసిన వ్రతం ఏంటో నాకు అర్థమైంది. కాత్యాయని దేవికి మీరు నోచిన నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని నేనే మీకు ఇచ్చేస్తూ ఉన్నాను. అంటే కాత్యాయని దేవి నోము నోస్తే ఆవిడ ఇచ్చేయాల్సిన ఫలితాన్ని, నా దేవి ఇవ్వాల్సిన ఫలితాన్ని కృష్ణ భగవానుడు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇద్దరు ఒకటే అనే తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ. తత్వం తెలుసుకోలేకపోతే మనం ఎందుకు సంకుచిత స్వభావం వస్తుంది. స్వామి ఒక్కడే, బంగారం ఒకటే అన్ని ఆభరణాలుగా ఉన్నట్టు ఇక్కడ బంగారంతో కూడా పోల్చకూడదు స్వామిని. మనం ఒక బంగారమే అన్ని ఆభరణాలుగా మనకు కనిపిస్తుంది. మట్టి ఎన్నో కుండలు రూపాంతరాలు చెందుతుంది. అది అన్నం వండుకునే గిన్నెలుగా పాత రోజుల్లో అవే కదా, వాటిల్లోనే వండుకునేవాళ్ళు అనేక రకరకాలుగా. ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు మన ఉపమానాలు. దీపం కుండలో ఉంటే చిల్లి వెలుతురు అంతా ఒకటిగానే వస్తున్నట్టు, కానీ చిల్లులు బోళ్ళు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ రకంగా అనమాట. అందుకని పరమాత్మ తత్వం ఒకటిగానే ఉంటుందని చెప్తూ ఉన్నారు స్వామి. నేను ఇచ్చేస్తున్నా మీకు ఫలితం అంటే వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. ఇక నుంచి మీరు చేసిన నోములకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరుతో నాతో కలిసి ఆనంద తాండవం చేస్తారు అని చెప్తూ ఉన్నారు. ఈ మాట మనకు రాస లీలలో తెలుస్తుంది అనమాట. కృష్ణ జననం అర్ధరాత్రి జరిగింది, లింగోద్భవం కూడా అర్ధరాత్రే జరిగింది. చీకటి అజ్ఞానానికి గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించటం అనేది జ్ఞానాన్ని పొందడానికి గుర్తు. జ్ఞానులై మీరు మోక్షం వైపు నడుస్తారనడానికి గుర్తు. అందరు చీకట్లో ఉంటే మీరు మాత్రం నన్ను చీకట్లో పొందుతారు అనగా మీకు చీకటి లేదు, మీ అజ్ఞానం నివృత్తి ఈశ్వరుని తెలుసుకుంటారు, ఆ జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉన్నాను అన్నారు స్వామి. ఈ మాటలు విన్న తర్వాత గోపకాంతలు, కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుండి మేము నీతోటి ఆనందాన్ని అనుభవిస్తాము, ఈయన మాకు భర్త అయ్యాడు
మేము ఈశ్వరుని పొందాము అనే ఆనందంతో మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది అంటారు. ఇక్కడ మనం విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. మంద కడకంటే కేవలం వాళ్ళు ఆవుల దగ్గరికి దూడల వద్దకు వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతి జీవి పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మ పాశాలతో కట్టబడి ఉన్నాడు కదా భర్త, ఆయన ఒక పెద్ద పశువు. భార్య మరికొన్ని పాశాలచే కట్టబడదు, ఆవిడ ఇంకొక పశువు. పశుపతి అంటారు. పశుపతినాథుడు నేపాల్లో ఉన్నారు. అందుకే ఆయన పశుపతినాథుడు ఎందుకన్నారు ఆయన్ని? ఈ పాశాలన్నీ తీసేస్తాడని. మనమందరం పశువులమని చెప్పడానికి అదొక గుర్తుగా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా అదే పోలిక చెప్తూ ఉన్నారు. ఈ చిన్న చిన్న పశువులు అన్నీ కూడా పాశాలన్నమాట, పశువులమే అని చెప్తూ ఉన్నారు. ఈ పశువుల నుంచి విడిపించగలిగిన వాడే పశుపతి. కృష్ణుడు ఎలా పశువులను తోలాడో అలాగే పశుపతి నామంలో శివుడు కూడా పశువులను తోలాడు అని చెబుతూ ఉన్నారు మనకి. కాబట్టి శివుడు విష్ణువు వేరు కాదు, ఆయనకు సర్వుడు. విష్ణు సహస్రనామం వల్ల మనకు కూడా వస్తుంది కదా, సర్వ శివ స్థాణు భూత ద్రవ్య అని వస్తుంది కదా. కాబట్టి సర్వుడన్నా శర్వుడన్నా శివుడన్నా ఇద్దరు ఒకటే. అందుకని అర్థం చేసుకోవాలి. కృష్ణ సాయుధ్యాన్ని పొందేటువంటి మార్గం, లేకపోతే శివుణ్ణి పొందేటువంటి మార్గం అన్నమాట ఈ పశుపతి నామం. సర్వ శివ స్థాణు భూతానిధి రవ్యయ. అందుకని గోపికా వస్త్రాపహరణ ఘట్టంలో, కాచేని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాలను కూడా మనకు తెలియజేసి, ఇవన్నీ కూడా మహోత్కృష్టమైన లీల ఈ కాచేని వ్రతం అనే లీల అనమాట. కాబట్టి కాచేని వ్రత ఫలితాన్ని కృష్ణ పరమాత్మ వాళ్ళకి ఇచ్చేశారనమాట. ఆ కాచేనిది ఇవ్వాల్సిన ఫలితాన్ని ఆయన ఇచ్చారంటే ఇద్దరు వేరు కాదు, ఒకటే తత్వము అని తెలిసిపోయింది అనమాట. కాబట్టి ఈ లీల, కాబట్టి కాచేని వ్రత ఘట్టం పరమోత్కృష్టమైన ఘట్టం అని చెప్తూ ఉన్నారు. ఓం శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ భగవాన్ కి జై.